కుమారి ఆంటీ ప్రస్తుతం ఈ పేరు న్యూస్ ట్రెండ్గా నిలిచింది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె ఓ సాధారణ మహిళ అయినా సెలబ్రిటీ స్థాయిలో మీడియా ప్రాధాన్యతను ఇస్తోంది. అది ఎంతలా అంటే రేవంత్ రెడ్డే నేరుగా రంగంలోకి దిగారంటే ఆమెకున్న పాపులారిటీ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, పెద్ద పెద్ద రాజకీయ పార్టీల అభిమానులు ఆవిడ విషయంపై సోషల్ మీడియాలో యుద్ధానికి దిగారు. చివరగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో విషయం ఒక చోట ఆగింది. ఒక మాటలో చెప్పాలంటే కుమారి ఆంటీ గెలిచి నిలిచారు. కుమారి స్వస్థలం ఏపీలోని గుడివాడ. 2011 నుంచి హైదరాబాదులోని మాదాపూర్ వచ్చి స్ట్రీట్ ఫుడ్ సెంటర్ను ప్రారంభించారు. తన వంటకాలతో ప్రాచుర్యం పొందారు. హీరో సందీప్ కిషన్తో పాటు ఊరు పేరు భైరవకోన చిత్ర యూనిట్ కుమారి ఆంటీ స్టాల్కు వచ్చి భోజనం చేయడంతో ఒక్కసారి పాపులర్ అయ్యారు. రోజుకు 5 కిలోల రైస్తో ప్రారంభమైన ఆమె వ్యాపారం నేడు 100 కిలోలకు చేరింది. జనాలు ఎక్కువగా వస్తుండడంతో గమనించిన ఫుడ్ బ్లాగర్స్ ఆమె వీడియోను తీసి పెట్టడంతో సోషల్ మీడియాలో విశేష ప్రచారం జరిగింది. బిజినెస్ పెరిగింది. గతంలో రోజుకు 50,000 నుంచి 60,000 ఆదాయం సంపాదించే ఆమె లక్షలాది రూపాయలకు పెంచుకునేలా ఆమె పాపులారిటీ దోహదపడింది. కుమారి ఆంటీ స్టాల్ వద్ద భోజనం తినేందుకు జనం బారులు తీరారు. దీంతోపాటు యూట్యూబర్లు కూడా ఎగబడ్డారు. రద్దీ పెరగడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కుమారి ఆంటీపై కేసు నమోదు చేశారు. ఆమె నిర్వహిస్తున్న ఫుడ్ వ్యాన్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిపోయారు. దీంతో ఆమె ఫుడ్ బిజినెస్కు బ్రేక్ పడింది. ఏ సోషల్ మీడియా ద్వారా ఆమె పాపులర్ అయ్యారో అదే సోషల్ మీడియా ద్వారా కష్టాలు తెచ్చుకున్నారు. ఆమె ఫుడ్ స్టాల్ నడుపుతున్న ప్రాంతంలో వారం రోజుల పాటు స్టాల్ పెట్టొద్దని, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెంటనే రేవంత్ రెడ్డి స్పందించారు. ట్రాఫిక్ పోలీసుల ఆదేశాలను పునఃపరిశీలన చేయాలని డీజీపీకి సూచించారు. ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, కుమారి పాత స్థలంలోనే వ్యాపారం కొనసాగించవచ్చని సూచించారు. తాను స్వయంగా త్వరలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ను సందర్శిస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి నిర్ణయంపై అంతటా హర్షం వ్యక్తమవుతోంది. ప్రజాపాలన అంటే ఇదేనని అంటున్నారు. కుమారి ఆంటీ దగ్గర తక్కువ ధరకే మాంసాహారంతో కూడిన భోజనం దొరకడంతో ఆ ప్రాంతానికి బాగా పేరొచ్చింది. జనం ఎగబడ్డారు. ఈ మధ్య 2 నెలలుగా ఆమె ఆదాయం మీద, వ్యాపారంలో వచ్చే లాభాల మీద చర్చ జరిగింది. అంతేకాదు, 2 లివర్ కర్రీలు 1000 రూపాయలు అనే వీడియో ఒకటి వైరల్ అయిపోయింది. అంత ధర అనే చర్చ ఒకటి. తర్వాత ఇంకొందరు యూట్యూబ్ వారు వెళ్ళినప్పుడు దానికి ఆవిడ ఇచ్చిన వివరణ, 6 నాన్ వెజ్లో భిన్న వెరైటీలతో భోజనం చేయడం వల్ల 1000 రూపాయలు అవ్వడం, ఇలా ప్రతిదీ వైరల్ అవుతూనే వచ్చింది. ఆమె వ్యాపారం, ఆమె మాట తీరు, అందులో వచ్చే లాభాలపై చర్చ, ఇలా అన్నింటికీ బాగా స్పందన వస్తుండడంతో డిజిటల్ మీడియా సంస్థలు ఆమె వెంటపడ్డాయి. ఈ క్రమంలో నెల రోజులుగా ఆమె చుట్టూ నిరంతరం కెమెరాలే, ఫోన్లే కనిపించేవి. ఒక దశలో ట్రక్ ఆటోలో ఆవిడ వంట పాత్రలు తెస్తూ ఆటో దిగుతుంటే ఆమెను 4-5 వీడియోలు తీసేవారు. ఆమెను అలా కొందరు వీడియో తీసే దృశ్యాన్ని మరికొందరు వీడియో తీసి దానికి రజనీకాంత్ సినిమాలో ఎలివేషన్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి రీల్స్ వదిలారు. ఇక ఆమె ఒక ఇంటర్వ్యూలో తన సంపాదన గురించి చెప్తూ తనకేమీ ఆస్తులు లేవని, జగనన్న ఇచ్చిన ఇల్లు మాత్రమే ఉందని చెప్పింది. దీంతో ఆ వాక్యం చుట్టూ వైసీపీ, టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా వాదించుకోవడం మొదలుపెట్టారు. ఆమెకు ఇల్లు ఇవ్వడాన్ని వైసీపీ వారు బాగా ప్రచారం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె వాహనాన్ని పోలీసులు ఆపడం, టీడీపీ, కాంగ్రెస్ కుట్ర అంటూ ప్రచారం జరిగింది. దానికి మళ్ళీ కౌంటర్ ప్రచారాలు, ఇలా ఇది రాజకీయ రంగు కూడా పులుముకుంది. జగనన్న కాలనీలో ఇల్లు దక్కించుకున్న కుమారి ఆంటీ వ్యాపారాన్ని టీడీపీ అడ్డుకుందని, రేవంత్ రెడ్డితో చెప్పించి చంద్రబాబు అడ్డుకున్నారని వైసీపీ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ బయటపడింది. అప్పటి నుంచి రచ్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన, వైసీపీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఫైటే నడుస్తోంది. మరోవైపు తెలంగాణ పోలీసులు స్పందించారు. కుమారి ఆంటీ చేస్తున్న వ్యాపారం సొంత ప్లేస్లో కాదని, అక్కడ ట్రాఫిక్కు అంతరాయం కలగడం వల్లే తాము అడ్డుకున్నామని చెబుతున్నారు. కానీ ఏపీలో ఎన్నికల వేళ తెలంగాణలో చిన్నపాటి వివాదాన్ని ఇక్కడ ఆపాదిస్తున్నారు. ఎవరికి వారు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.